నమస్తే అండి, యూట్యూబ్ మిత్రులకు నమస్తే అండి. ఇప్పుడు ప్రజెంట్ నల్గొండ దగ్గర ఉన్నామండి. చాలా మంది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ప్రతి రైతు యంత్రాలు ఏంటంటే అన్ని పంటలు వదిలిపెట్టి ఎక్కువ వాటర్ సోర్స్ పెరిగిన కారణంగా ఎక్కువ వరి సైడ్ మొగ్గు చూపుతారండి. వరి పంటకు వచ్చే వరకు మనకు ఎడ్ల నుంచి ట్రాక్టర్లోకి వచ్చాం, కోయడం కానీ హార్వెస్ట్లోకి వచ్చాం, కానీ బట్ వేయడం మాత్రం ఇంకా మనుషుల మీద ఆధారపడాలి. సరైన టైం దొరకక దిగుబడికి 10-20 వేసినారు, 30 నాటు వేయడం వల్ల అటు దిగుబడి చాలా తక్కువ వచ్చి చాలా నష్టపోతున్నారు. సో అన్న ఈసారి వాళ్ళు కూడా 25 ఎకరాలు సొంత ల్యాండ్ ఉంటుంది. మొత్తం దీనికి వచ్చేసి 15 ఎకరాలు మాట మిషన్ తీసుకొచ్చి లాస్ట్ ఇబ్బంది కూడా చేసుకున్నారు. చాలా సక్సెస్ఫుల్గా ఉన్నది. సరే ఎంత చెప్తే మేము అమ్ముకోవడానికి కొన్ని చెప్తా ఉంటాం. సరే ఆ సార్ వాళ్ళ మాటల్లో విన్నాము. 20 ఎకరాలు నేను ప్యాడీ వేస్తాను. 20 ఎకరాలలో నేను 15 ఎకరాలు మాత్రం మిషన్ తో నాటేసాను. ఎంత వచ్చింది సార్ 15 ఎకరాలకు నాటు మొత్తం ఖర్చు? 15 ఎకరాలకు ఎకరానికి ఒక 2,000 రూపాయలు చొప్పున వస్తుంది ఖర్చు మిషన్ కు. అంటే 2 లీటర్ల పెట్రోల్, 2 లీటర్ల పెట్రోల్, రోజుకు ఒక 1000 రూపాయలు నాటేసే మనిషికి, అంటే మిషన్ నడిపే మనిషికి, నారు మూసే మనిషికి ఒక 1000 రూపాయలు. అవన్నీ ఖర్చులు నారు పూసేయటం ఎన్ని చేసుకుంటే ఎకరానికి ఒక 2,000 రూపాయలు ఖర్చు వస్తారు. దాంతో పోల్చుకుంటే ఎంత ఖర్చు మిగిలింది సార్? మొత్తం 15 ఎకరాల అప్పుడు ఎంత ఖర్చు వచ్చేది, ఇప్పుడు ఎంత మొత్తం ఓవరాల్ ఉంటుంది? అప్పుడు ఎకరానికి 6,000 రూపాయలు వచ్చేది. ఆ 6,000 ఇచ్చినా కూడా మనకు టైంకు రావట్లేదు. టైంకు రాకపోవటము, నారు ముదిరిపోవటము, ఇవాళ చుట్టూ తిరగటం, ఇవాళ రావటం, మళ్ళీ రేపు రాకపోవటం, ఇట్లా నాటేయటం అనేది ఒక పెద్ద టాస్క్, పెద్ద ఇబ్బందితో కూడుకున్న పరిస్థితి అనేది అనిపించింది. ఈ మిషన్ తో వేయటం వల్ల ఏంటంటే నారు మన చేతిలోనే ఉంటుంది, నాటు మన చేతిలోనే ఉంటుంది, టైం మన చేతిలోనే ఉంటుంది. జస్ట్ ఒక్కరిద్దరితోనే పని ఈజీగా అయిపోతుంటది. కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు నాటేసుకోవడానికి మాత్రం అనుకూలంగా ఉంటుంది. రోజుకి ఎన్ని ఎకరాల వరకు వేసారు సార్? మేమైతే ఆడుతూ పాడుతూ సింపుల్ గా 2 ఎకరాలు వేసాం. సీరియస్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచిగా చేసుకుంటే మాత్రం 3-3.5 ఎకరాల వరకు కూడా వేయచ్చు. సరే మేము అంత ఎందుకులే మనదే కదా అన్నట్టు నిదానంగానే 9-9:30కి అట్లా స్టార్ట్ చేసుకోవటం, సరే 5-5:30కే క్లోజ్ చేసుకోవటం, అట్లా చేయడం వల్ల రోజు 2 ఎకరాలు 2 ఎకరాల 10 గుంటలు అట్లా వేసుకున్నాం మేము. అయితే చాలా మంది కోయడానికి ఇబ్బంది ఏం లేదు సార్, బట్ ఏంటంటే నారు వేయడం దూరం పడుతుందని బాగా అంటున్నారు. మీరు కూడా పడ్డప్పుడు చాలా మంది మిమ్మల్ని ఇదే నాటని వేరే చేసిన వాళ్ళు ఉంటారు కదా, చాలా మంది నవ్విన వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు చూసిన వాళ్ళు మళ్ళీ నేరులో పెడుతున్నారు, అదే నాట ఇప్పుడు ఇది ఎంత పెట్టుబడి వచ్చింది, బాగా వచ్చింది, పొలం బాగుంది, దుబ్బు బాగా వచ్చింది అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. నాటేసినప్పుడు మాత్రం ఒక 15-20 రోజులు మాత్రం ఎందుకు వేయించినావు, ఇట్లా అయిపోయింది, ఇది ఒక చేతి ఆత వేస్తే బాగుంది కదా, ఒక అలుకుడు చల్లితే బాగుంది కదా అన్నట్టు అన్నేళ్ళు ఉన్నారు. తర్వాత మాత్రం మంచిగా వచ్చింది, ఇప్పుడు వాళ్ళ పొలం బాగుందని చెప్పి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంతో అప్పుడే ఎలా ఉంది సార్, ఇప్పుడు ఎలా ఉంది? చాలా ఉంది. ఇప్పుడు పిలక మాత్రం 40 పిలకల నుంచి 50 పిలకలు వస్తున్నాయి. మనం నాటు అనేది ఏమవుతుందంటే లేబర్ షార్టేజ్ వల్ల వాళ్ళు 4 మనుషులు లేకపోతే 6 వచ్చి 1 ఎకరం వేస్తున్నారు. నారు బీకమంటే పీకరు, నారు పెట్టమంటే పెట్టరు, దగ్గర ఏమంటే వేయరు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే నారు ముదిరిపోవడం వల్ల పిలక శాతం కూడా తగ్గిపోతుంది. కానీ మొన్న మిషన్ తో నేను 22 రోజులు నారు నాటేశాను, మంచి పిలక వచ్చింది, నేను ఇచ్చినంత పిల్లకు ఉంది. యాక్చువల్ గా చాలా మంది ఏంటంటే కొనేటప్పుడు మీరు కూడా భయపడ్డారు కదా సార్, సక్సెస్ నారు వేయడం కష్టమని, కొంచెం నడపడం కష్టమని అనుకుంటారు కదా. కొన్ని వాళ్ళు అట్లా భయపడి అనుకోబోతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వీళ్ళు కరెక్ట్ చెప్పండి. ఇంటి మనుషులు 2 ఉంటే ఈజీగా నారు పోసుకోవచ్చు, ఈజీగా నాటేసుకోవచ్చు, భయపడాల్సిన పని. అంటే మీకు 15 ఎకరాలు నారు వేయడానికి కొంతమంది రోజు ఒక మనిషిని పెట్టుకున్నాను నేను. రోజు ఒక మనిషి నారేయడానికి, ఒక మనిషి మిషన్ నడపడానికి. నారు వేయడానికి ఎంత? నారు లేడీస్ రోజుకు ఒక 4 పెడితే ఒక్క రోజులో ఒక 5 ఎకరాల నారు పోస్తారు. ఓకే అప్పుడు వస్తే 15 ఎకరాలు అంటే 3 వాళ్ళ ప్రాక్టీస్ అయ్యారు. కొంచెం నెక్స్ట్ ఇయర్ వాళ్ళు మంచిగా ఒక రోజు చూస్తే వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. నారు పోయడం కూడా మనకి ఈజీ అనిపిస్తుంది, కష్టమైన పని ఏం కాదు. మనకు ఒక్కసారి కంపెనీ వాళ్ళు వచ్చి చూపించిపోయిన తర్వాత నారు ఎవరైనా వీడియో చూసినప్పుడు భయపడినప్పుడు నారు అట్లా వేయాలంటే భయపడ్డాం. నారు కవర్ల మీద పోయాలి, అది ఇట్లా పెంచాలి అట్లా పెంచాలి అని చెప్పి కొంత భయపడ్డాం. కానీ నారైతే పెద్ద అనిపించలేదు, పెద్ద ఇబ్బంది అని. పట్టిలో రాయి రాకుండా చూసుకోవాలి, జాగ్రత్త. అదొక్క జాగ్రత్త పాటిస్తే నారు పోయటం ఈజీ, నాటు కూడా ఈజీనే. నాటు వేసే మనిషి కూడా మిషన్ నడిపేయడం చాలా ఈజీ. ఒకరోజు ఒక 2 గంటలు ఇబ్బంది పడతాడు, తర్వాత మనతో పని ఉండదు, మంచిగా నడిపించుకుంటూ పోతుంటారు వాళ్ళు. ఎన్ని ఎకరాల రైతులు కూడా తీసుకోవచ్చు. చాలా మంది ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగులు ఏం చెప్తారంటే కొన్నవే హార్వెస్ట్లు ఇవే కొంటున్నారు కదా, ఇలాంటి కొత్తగా తీసుకున్న కూడా రోజు ఎంతవరకు సంపాదించుకోవచ్చు?
రోజు సింపుల్ గా 2 ఎకరాలు అయితే వేసుకోవచ్చు ఒక మనిషిని పెట్టుకొని, 2 కాదు ఇంక 3 ఎకరాలు కూడా వేసుకోవచ్చు. మంచిగా వేరే వాళ్ళు అయితే ఇప్పుడు 4,500 అంటున్నారు. ఆ చొప్పున తీసుకున్నా కూడా మనకు ఈజీ గిట్టుబాటు అవుతుంది. 5,000 ఖర్చు 10,000 మిగులుతాయి. నెల రోజులు వేసుకున్నా కూడా మిషన్ మొత్తం ఖర్చు వెళ్ళిపోతుంది. ఒక సీజన్ మంచి కష్టపడితే మిషన్ ఖర్చు వెళ్ళిపోతుంది, మిషన్ మిగిలిపోతుంది. మిషన్ మీద అయితే నాకైతే ఏం రిపేర్ అంటూ ఏం రాలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం రబ్బర్ వీల్ ఒకటి, ఆ రబ్బర్ ఒకటి ఊసిపోయింది తప్ప వేరే ప్రాబ్లం అంటూ అయితే ఏం రాలేదు. ఒకసారి చూసారా అండి, మీరు చాలా మంది ఏంటంటే నారు వేయడం కష్టం ఇవన్నీ సరస్సు అని అంటున్నారు. 100% సక్సెస్ అండి. నారు వేయడానికి మీరేం లేదు, మీ నార్వీకే వాళ్ళ ట్రైనింగ్ అదొక డిఫరెంట్ మెథడ్. మీరు ఒక 3-4 కూలీలను మాకు ఉపయోగపడి మీరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే అలా అంతే తప్ప పెద్ద మ్యాజిక్ ఏం లేదండి. పీకాల్సిన కూలతో పోల్చుకుంటే చాలా తక్కువ ఖర్చు అండి. మీకు చాలా మంది ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో మీరు ఇప్పుడు ఈ పాత నారు వేయడం కట్టామని చెప్పి నారు వీకడానికి ನೀವು ಎಲ್ಲಿ ಕೂಲನೇ పెట్టి నారేస్తా ఉంటారు. ఆ కూలనే పెట్టి ఆ మనసులో పోయడానికి వెళ్తే అయిపోతుంది. ఎందుకంటే మీరే మీరు వచ్చి ట్రైనింగ్ ఇస్తాం అంతే. అంతే తప్ప మిషన్ నారు వేయడం కష్టమని అనుకోకండి. నడవడం కూడా కష్టం. మీరు వరాలు కూడా పెద్ద పెద్ద వరాలు కూడా ఎక్కియచ్చు. వరాలు కూడా ఎక్కియడానికి కూడా దగ్గర వేస్తా ఉంటాం. దగ్గర కూడా ఎట్లా దగ్గర మనం కర్రలు పెంచుకోవచ్చు, దగ్గర వేసుకోవచ్చు. అన్ని రకాలుగా మన చేతిలోనే ఉంది. అన్ని అడ్జస్ట్మెంట్లు ఉన్నాయి. ఆ అడ్జస్ట్మెంట్ ప్రకారం మనకు సర్వీస్ విషయంలో కూడా ఏం ప్రాబ్లం లేదు. అసలు రిపేర్ ఏం రావట్లేదు. ఫోన్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, వస్తున్నారు, చూస్తున్నారు. ఆయిల్స్ మార్చే కాంచి కూడా వాళ్ళే వచ్చి మార్పిచ్చిపోతున్నారు. టైంకి స్పేర్స్ కూడా వాళ్ళే తీసుకొస్తున్నారు. మనకైతే సర్వీస్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం అనిపించలే. చూసారండి, ఎలాంటి మీ సర్వీస్ మీకు ఎక్కడున్నా కూడా నారు వేయడం వచ్చి చూపిస్తాం, మిషన్ కూడా వచ్చి చూపిస్తాం. సర్వీస్ రిపేరింగ్ ఉన్నా వచ్చి అక్కడికి వచ్చి చేస్తాం. ఎందుకంటే షోరూమ్ దగ్గర ఉండాలని మిత్రులు చూడకండి. ఒకసారి ఆలోచించి సార్ వాళ్ళ లెక్క మీరు కూడా వచ్చి నన్ను కావాలంటే వీడియో కోసం చెప్పిస్తలేవండి. వాళ్ళు సరైనగా ఓకే అన్నాకనే మేము వీడియో ఇస్తా ఉన్నారు. అంతేతప్ప ఇంకో లాగా ఉండేది. పంట పొలంలో ఉన్నాం. వచ్చి చూసి నమ్మే తర్వాతనే తీసుకోండి. నమస్తే.